హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద రాజా రావ్ టాక్స్ వేర్ ద క్రౌడ్ అవుట్ సింగ్. ఇది ఒక 2022లో రిలీజ్ అయిన మూవీ. ఇప్పుడైతే తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేశారు. ఇది ఒక డ్రామా, రొమాన్స్ అండ్ క్రైమ్ అండ్ థ్రిల్లర్గా ఉంటుంది. ఇది ఓవరాల్గా సినిమా చూసిన తర్వాత యావరేజ్గా అనిపించింది ఫ్రెండ్స్. చెప్తున్నా కదా, అసలు బేసిక్ కాన్సెప్ట్ అంటే సినిమా ఎందుకు యావరేజ్గా ఉంది, సింపుల్ క్లారిటీ చెప్తా. ప్లీజ్ ఈలోపు ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ కొట్టేసేయండి. కొంచెం బయట సౌండ్లు వస్తూ ఉంటాయి, కొంచెం పట్టించుకోకుండా ప్లీజ్. బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే, ఒక అమ్మాయి లైఫ్ స్టోరీ ఫ్రెండ్స్. ఇదంతా కూడా చిన్నప్పటి నుంచి ఒక అమ్మాయిని అంతా కూడా మార్ష్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. ఆ అమ్మాయిని అసలు ఎందుకు మార్ష్ అని పిలుస్తూ ఉంటారు? ఆ అమ్మాయి ఏంటంటే ఒంటరిగా ఎక్కువగా అడవులు అయితే ఉంటూ ఉంటుంది. సడన్ టైంలో ఏంటంటే ఒక మర్డర్ అయితే జరగడం జరుగుతుంది. ఆ మర్డర్కి ఆ అమ్మాయి ప్రైమ్ సస్పెక్ట్ అవుతుంది అనమాట. ఆ అమ్మాయి ప్రైమ్ సస్పెక్ట్ ఎందుకు అవుతుంది? ఆ అమ్మాయి చంపిందా లేదంటే ఎవరైనా చంపారా, అసలు ఏం జరిగింది ఏంటి అనేది బేసిక్ కాన్సెప్ట్. లిటరల్లీ చెప్పాలంటే సినిమా కూడా స్టార్టింగ్ అంతా కొంచెం మంచి పాయింట్తో స్టార్ట్ చేశారు. అంటే ఒక మర్డర్తో స్టార్ట్ చేశారు. అసలు ఏం జరిగింది ఏంటనే కొంచెం క్యూరియాసిటీ బిల్డ్ చేశారు. తర్వాత ఉండే కొంది ఏంటంటే కొంచెం స్లోగా అవుతూ ఉంటుంది, మళ్ళీ ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఓవరాల్గా సినిమా మళ్ళీ లాస్ట్కి ఫైనల్గా స్లోగానే క్లోజ్ అవుతూ ఉంటుంది. అంటే ఓవరాల్గా సినిమా చూస్తే కొంచెం యావరేజ్గానే అనిపించింది ఫ్రెండ్స్ మొత్తం కూడా. దీంట్లో ఎక్కువగా రొమాన్స్ అండ్ ఎక్స్పోజింగ్ చాలా నడుస్తూ ఉంటుంది. కాన్సెప్ట్ తక్కువ కానీ కొంచెం సోది ఎక్కువగా ఉన్నట్టు ఫీలింగ్ అయితే నాకు ఎక్కువ అనిపించింది. పెద్దగా ఇంట్రెస్ట్గా కానీ కొద్దిగా అట్రాక్టివ్గా కానీ ఎక్కడ నాకు అనిపించలేదు. ఇంకా అసలు సినిమా చెప్పాలంటే ఇంకా సినిమాటోగ్రఫీ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, వాళ్ళ యాక్టింగ్ కానీ, తెలుగు డబ్బింగ్ కానీ అన్నీ ఓకేగా ఉన్నాయి. కానీ మరీ ఓవరాల్గా అంటే మరీ సూపర్గా ఉందని చెప్పను, కానీ అన్నీ ఓకేగా ఉంది. కానీ మరీ సూపర్ హిట్ అయితే లేవు ఫ్రెండ్స్. ఇంకా ఫ్యామిలీతో చూడవచ్చా లేదా ఈ సినిమా అంటే కొంచెం రొమాన్స్ అండ్ ఎక్స్పోజింగ్ ఎక్కువగానే ఉంటుంది. ఇంకా చూడాలా వద్దనేది మీరు డిసైడ్ చేసుకోండి. ఓకేనా? నా రివ్యూ నచ్చితే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ కొట్టేసండి. థ్యాంక్ యూ.